హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. మంత్రికి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్‌లో పార్టీ నేతలు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గారికి ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవాలండి. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. ఇక వయనాడుకు వెళ్తూ ఉండగా అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుందండి. సో ఈ మేరకు అధికారులు అయితే తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విడిగి పడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి అయితే ఇవాళ ఉదయం అయితే అక్కడికి వెళ్ళడం జరిగిందండి. సో తన కారులోనే బయలుదేరారు. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో ప్రయాణిస్తున్న మంత్రి కారు ప్రమాదానికి ఒక్కసారిగా గురైంది. సో ముంజరిలోని చెట్టియంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి వీళ్ళ కారు వచ్చేసి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రికి అయితే స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు వయనాడులో మృత్యుఘోష కొనసాగుతోందండి. ఒకవైపు కొండ చర్యలు అయితే విరిగి పడుతూనే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆరోగ్య శాఖ ఈ మేరకు తెలిపిందండి. మరోవైపు వయనాడులో మృత్యుఘోష కొనసాగుతుంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 150కి చేరింది. ప్రస్తుతం ముండక్కెరిలో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 91 మంది మిస్సింగ్ కాగా 191 మంది హాస్పిటల్ పాలయ్యారు. 140 మందికి అటాప్సీ పూర్తి చేశారు. 20 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అయితే మంగళవారం రాత్రి నిలిపివేశారు. ఇవాళ ఉదయం ఆపరేషన్ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు 48 మంది బాధితుల మృతదేహాలను గుర్తించారు. పోస్ట్ మార్టం అయిన మృతదేహాలకు వాళ్ళ బంధువులకు వాళ్ళని అప్పగించారండి. సుమారుగా 78 డెడ్ బాడీస్ అయితే మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో అయితే పెట్టారు. మరొక 32 మంది బాడీని నీలంబర్ జిల్లాలో హాస్పిటల్లో ఉంచారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి.